హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హేమంత్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమంత్ టెంపుల్ వ్లాగ్స్. ఈరోజు మనమైతే నేను శబరిమల యాత్రలో దర్శించిన కొన్ని ముఖ్యమైన ఆలయాలను అయితే నేను మీకు ఈ పొద్దుైతే చూపించబోతున్నాను. మన తెలుగు రాష్ట్రాల్లో చాలామంది అయితే ప్రైవేట్ వెహికల్స్లో బస్సులలో వెళ్తూ ఉంటారు. వాళ్ళందరి కోసం అయితే ఈ యొక్క ఫుల్ టూర్ ట్రిప్ అనేది వీడియో అయితే చేయబోతున్నాను. ఈ వీడియోలో అయితే మనం అయితే దాదాపుగా అయితే ఒక 10 దేవాలయాన్ని దర్శించబోతున్నామండి. నేను దర్శించిన ఆలయాలు మీరు కూడా తప్పకుండా దర్శించుకోండి. అందువల్ల అయితే మీకు టూర్ ట్రిప్ వీడియో అయితే చేయబోతున్నాను. ఓకేనా, ఈ వీడియోని లైక్ చేసి స్టార్ట్ చేయమని మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఎక్కడికైనా అయితే మొదట వినాయక స్వామిని అయితే దర్శించుకుంటే చాలా మంచిదండి. అందువలన అయితే మేమైతే ఫస్ట్ తిరుపతిలో బయలుదేరిన వెంటనే అయితే కాణిపాకం దగ్గరికి అయితే వచ్చాము. కాణిపాకం అనేది మన తిరుపతి నుంచి అయితే ఒక 60 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది ఈ యొక్క ఆలయం అనేది. ఈ యొక్క ఆలయం అయితే స్వామివారు అయితే వినాయక స్వామి స్వయంభుగా అయితే వెలిసారు. అండ్ అదే కాకుండా స్వామివారు ఇక్కడైతే బావులు అయితే ఉంటారు. ఈ ఆలయం తాలూకా పూర్తి స్థలపురాణ నిర్మాణం అవన్నీ అయితే ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో చేసి పెట్టాను. ఆ వీడియోను చూడకుండా ఉంటే ఆ వీడియో తాలూకా లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. మీ టూర్లో ఖచ్చితంగా అయితే ఈ యొక్క ఆలయాన్ని కూడా దర్శించుకోండి. నెక్స్ట్ అయితే మనం భవానీకి అయితే వెళ్ళబోతున్నాము. ఈ యొక్క భవానీ ఆలయం అనేది కాణిపాకం నుంచి 309 కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుందండి. ఇప్పుడు మీరు చూసాం కదా, ఇదే భవానీ ఆలయం అనేది. ఈ యొక్క భవానీ ఆలయం దగ్గర అయితే మనకు 3 నదులు సంగమించే ప్రదేశం కాబట్టి ఈ యొక్క ఆలయం అనేది త్రివేణి సంగమం అనేది పిలుస్తారు. అండ్ ఇదే కాకుండా ఈ యొక్క ఆలయం ఉండే ప్రదేశంలో అయితే ఒక్కో అడుగున ఒక్కో శివలింగం ఉంటుందనే ఒక స్థల పురాణం కూడా చెబుతుందండి. ఈ ఆలయం తాలూకా స్థల పురాణం ఏంటంటే, పూర్వం ఒకసారి అయితే కుబేరుడు మన భారతదేశంలో ఉండే అన్ని శివాలయం దర్శించుకోవాలని అయితే ఆయన దగ్గర ఉండే వాహనం దగ్గర అయితే ఎక్కి బయలుదేరుతూ ఉంటారు. అప్పుడు ఈ యొక్క ప్రదేశం దగ్గరికి చేరుకోగానే ఆయన అయితే ఈ యొక్క ప్రదేశంలో అయితే జింక, పులి, మేక, ఆవు, ఏనుగు ఇవన్నీ అయితే శత్రుత్వం లేకుండా అయితే నీళ్లు తాగుతున్న చూసి ఎంతో ఆశ్చర్యపోతారు. అప్పుడైతే ఆయనకి ఆకాశం నుంచి అయితే ఒక స్వరం అయితే వినిపిస్తుంది. అదేంటంటే, ఈ యొక్క ప్రదేశంలో వేదాలు పుట్టాయని, ఈ యొక్క ప్రదేశంలో ఉండే స్వామివారిని పూజిస్తే ఎంతో పుణ్యం కలిగిందని చెప్తారు. అప్పుడైతే స్వామివారు అయితే ఈ యొక్క ఆలయంలో ఉండే స్వామివారిని అయితే వచ్చి పూజిస్తారు. ఈ ఆలయం తాలూకా పూర్తి స్థలపర నిర్మాణం ఆల్రెడీ మన ఛానల్లో ఉండదు. ఆ వీడియో తాలూకా లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. ఈ ఆలయంలో అయితే మహాశివుడు మహావిష్ణువు ఇద్దరు కలిసి ఉన్న ఆలయం అండి. ఎందుకంటే నేను మీకు స్థలపురాణంలో చెప్పిన విధంగానైతే ఆవు, పులి, మేక అవన్నీ అయితే శత్రుత్వం లేకుండా జీవిస్తాయి. ఇక్కడైతే ఆవు శ్రీ మహావిష్ణువుకి అయితే ఉన్నారని స్థలపురాణం చెబుతుంది. దాని ప్రకారంగా అయితే మనకు మొదట్లోనే శ్రీ మహావిష్ణువుకి అలానే లక్ష్మీదేవి అమ్మవారికి అయితే ఒక ప్రత్యేకంగా మందిరం అయితే ఉంటుంది. అందువల్ల అయితే మహావిష్ణువుని మహాశివుని ఇద్దరిని అయితే మనం దర్శించుకోవచ్చు. ఈ యొక్క ఆలయం ఎంట్రన్స్లోనే మనకు ఈ ఆలయం తలకు 5 అంతస్తుల రాజగోపురం అయితే ఉంటుంది. ఈ యొక్క రాజగోపురం పైన కూడా ఎన్నో శిల్పకళలు అయితే ఉంటాయి. ఈ ఆలయం కూడా చూడడానికి ఎంతో అద్భుతంగా ఉంటుంది. మీరు తప్పకుండా అయితే మీరు వెళ్ళే శబరిమల యాత్రలో ఈ యొక్క ఆలయాన్ని తప్పకుండా దర్శించుకోండి. నెక్స్ట్ మనం ఇంకొక అద్భుతమైన ఆలయానికి అయితే వెళ్ళబోతున్నాం. అదేంటంటే అవినాశిలోని శ్రీ లింగేశ్వర ఆలయం. ఈ యొక్క ఆలయం అనేది భవానీ టెంపుల్ నుంచి అయితే కేవలం 62 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. ఈ యొక్క ఆలయం కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ యొక్క ఆలయం అయితే అవినాశి లింగేశ్వర ఆలయం అనేది కూడా పిలుస్తారండి. ఈ యొక్క ఆలయం అనేది 63 మంది నాయనర్లో గొప్పగా కీర్తించబడిన 276 పాతలపేట శివ స్థలాల్లో ఒకటండి. ఈ యొక్క ఆలయం అయితే ఇప్పుడు మొత్తం అయితే రీకన్స్ట్రక్షన్ చేసి ఎంతో అద్భుతంగా అయితే మెయింటెనెన్స్ చేస్తున్నారు. ఈ యొక్క ఆలయం తాలూకా స్థల పురాణం ఏంటంటే, పూర్వం ఒకసారి అయితే 8 ఏళ్ల వయసు కలిగిన 2 బాలురు అయితే ఈ యొక్క ఆలయం దగ్గర ఉండే పుష్కరంలో అయితే స్నానం ఆచరించేటప్పుడు వాళ్ళలో ఒకరినైతే ముసలి అనేది మింగొస్తుంది. అప్పుడు వాళ్ళ తల్లి అనేది ఎంతగానో బాధపడుతూ ఉన్నప్పుడు ఈ యొక్క ప్రదేశానికి 63 మంది నాయనార్లో ఒకరైన సుందరారు అయితే వస్తారు. సుందరారిని ఆ యొక్క తల్లి వేడుకోగా ఆ యొక్క సుందరారు అయితే మహాశివుని కోసం ఎంతగానో ఇక్కడ ఒక పూజ అనేది చేస్తారు. అప్పుడు ఆయన పూజకి మెచ్చిన మహాశివుడు ప్రత్యక్షమయ్యి ఆ యొక్క బాలుని అయితే కాపాడుతారు. ఈ యొక్క ఆలయాన్ని 8వ శతాబ్దంలో చోళరాజులు నిర్మించగా వాళ్ళ తర్వాత 16వ శతాబ్దంలో ఎంతో గొప్పగా అయితే నాయకులు వాళ్ళు అయితే నిర్మించారు. ఇప్పుడు మీరు చూసిన ఇంత గొప్ప ఆలయాన్ని మొత్తం అయితే నాయకులు వాళ్ళే నిర్మించారు. ఈ ఆలయం తాలూకా పూర్తి స్థలపురాణ నిర్మాణం ఇవన్నీ అయితే మన ఛానల్లో ఆల్రెడీ పెట్టాను. ఆ వీడియోను చూడకుండా ఆ వీడియో తాలూకా లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. మీ శబరిమల యాత్రలో ఈ ఆలయాన్ని కూడా తప్పకుండా దర్శించుకోండి. ఈ ఆలయం కూడా ఎంతో అద్భుతంగా అయితే ఉంటుంది. నెక్స్ట్ మనం వెళ్ళబోయే ఆలయం అందరికీ చాలా బాగా తెలిసిన ఆలయం, అదే ఈషా ఫౌండేషన్. వెళ్దాం పదండి. మీరు చూస్తాం కదా, ఇదే ఈషా ఫౌండేషన్ యొక్క ఎంట్రన్స్ అనేది. అంటే ఈ యొక్క ఈషా ఫౌండేషన్ లోపలైతే మనకు ధ్యానలింగం, లింగభైరవి అమ్మవారి యొక్క ఆలయము, అండ్ అదే కాకుండా ఇక్కడ మనకు పురుషులకి స్త్రీలకి అయితే స్నానం చేసే ఒక తీర్థకొండం మాత్రం ఉంటుంది. వాటిని అయితే మనం వెళ్ళి చూడవచ్చు. అండ్ అదే కాకుండా ధ్యానలింగాన్ని అమ్మవారిని ఇద్దరిని అయితే దర్శించుకోవచ్చు. ఇక ధ్యానలింగం లోపలికి వెళ్ళడానికి అయితే మనకు కెమెరాస్, ఫోన్స్ అవన్నీ కానీ ఏవి కానీ నాట్ అలౌడ్ అండి. మన దగ్గర ఉండే మనీ పర్స్ తప్పిస్తే ఇంక ఏవి కానీ నాట్ అలౌడ్ లోపలికి అయితే. అందువల్ల అయితే అన్నీ మనం ఇక్కడనే అయితే పెడేసి వెళ్ళాల్సి ఉంటుంది. మన శబరిమల యాత్రలో 4వ ప్రదేశం ఈషా ఫౌండేషన్ అండి.
ఈషా ఫౌండేషన్ దగ్గరికి అయితే మనమైతే వచ్చేసాము. ఇప్పుడు అక్కడి నుంచి అక్కడ మనకు కెమెరాస్ అవన్నీ ఫోన్స్ అవైతే నాట్ అలౌడ్ లోపలికి వెళ్ళడానికి అయితే. ఇక్కడైతే మనం ఇక్కడ నుంచి అయితే వాకబుల్ డిస్టెన్స్ అయితే అక్కడ ఈషా ఫౌండేషన్ ఆ యొక్క విగ్రహం దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు. అక్కడికైతే వెళ్ళి ఆ యొక్క పూర్తి ఇష్టం అనేది తెలుసుకున్నాం. ఈషా ఫౌండేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం. నేనైతే ఇది ఫస్ట్ టైం కదండి రావడం అనేది, ఇదైతే సెకండ్ టైం రావడం. నేను ఇంతకుముందు ఒకసారి అయితే ఈ ఈషా ఫౌండేషన్ దగ్గరికి అయితే వచ్చి ఈషా ఫౌండేషన్ గురించి మొత్తం అయితే చూశాను. ఇప్పుడు సెకండ్ టైం మళ్ళీ ఈ యొక్క ఈషా ఫౌండేషన్ దగ్గరికి అయితే వస్తున్నాను. ఈ యొక్క ఈషా ఫౌండేషన్ అనేది కోయంబత్తూరులోని వెలయంగిరి పర్వతాల దిగువనైతే ఉంటుంది. ఈ యొక్క పర్వతాల దిగువనైతే ఈ యొక్క ఆదియోగి స్టాచ్యూ అనేది ఎంతో అద్భుతంగా అయితే ఉంటుందండి. ఈ యొక్క ఆదియోగి స్టాచ్యూని అయితే 112 అడుగుల్లో అయితే నిర్మించారు జగదీష్ వాసుదేవ్ సద్గురు గారు అయితే. ఈ యొక్క ఆదియోగి స్టాచ్యూ అనేది 2017 ఫిబ్రవరి 24 మహాశివరాత్రి రోజైతే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే ప్రారంభించారు. ఈ ఈషా ఫౌండేషన్లో చూడవలసిన ప్రదేశాలు అవన్నీ అయితే నేను మీకు ఒక ఫుల్ వీడియో అయితే చేశాను. ఆ వీడియో చూడకుండా ఉంటే ఆ వీడియో తలకు లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. ఈ యొక్క కోయంబత్తూరు అనేది కేరళ బార్డర్లో అయితే ఉంటుందండి. అందువల్ల అయితే మనకు ఇక్కడ నుంచి అయితే కేరళ అనేది కొంచెం దగ్గరగానే ఉంటుంది. ఈ యొక్క ఈషా ఫౌండేషన్ దగ్గర అయితే మనకు డైరెక్ట్గా మనం శబరిమల చేరుకోవడానికి అయితే 278 కిలోమీటర్లు అయితే ఉంటుంది. మనం ఇంకా వెళ్దాం పదండి. మనం శబరిమలకి వెళ్ళేటప్పుడు అయితే మొదట్లో మనం ఎరిమెల్ దగ్గర అయితే రావాల్సి ఉంటుంది. ఎరిమెల్లో అయితే శ్రీధర్మ శాస్త్ర ఆలయం అలానే వాట్సాప్ మసీద్ అనేది దర్శించుకొని ఆ తర్వాత మనం అయితే శబరిమల యాత్ర అయితే కొనసాగించాల్సి ఉంటుంది. ఈ యొక్క శ్రీధర్మ శాస్త్ర ఆలయం దగ్గర నుంచి అయితే మనకు వాట్సాప్ మసీద్ని దర్శించుకొని ఈ యొక్క ప్రదేశంలోనే ఉండే అయ్యప్ప స్వామి దగ్గరికి అయితే పేట తుల్లయార్ అంటే ఒక నృత్యం మాత్రం చేసుకొని స్వాములందరూ అయితే అక్కడికి వెళ్తారు. అండ్ ఇదే కాకుండా ఈ యొక్క వార్సాం మసీదులు అయితే మన హిందూ దేవాలయాలు మాత్రమే కొబ్బరికాయలు కొడతారు, కానీ ఈ యొక్క మసీదులో కూడా కొబ్బరికాయలు కొడతారు. ఎందుకంటే ఈ యొక్క వార్సాం అయ్యప్ప స్వామికి ఈ యొక్క స్నేహితుడని, అందువల్ల ఈ యొక్క ప్రదేశంలో అయితే కొబ్బరికాయలు అన్ని కొడుతూ ఉంటారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మా స్వాములందరూ అయితే నృత్యం చేసుకుంటూ అయితే వెళ్తున్నాం మేమందరూ. ఈ యొక్క నృత్యాన్ని పేట తుల్లయారని అయితే పిలుస్తారండి. ఈ యొక్క నృత్యం అనేది వార్సాం మసీద్ దగ్గర నుంచి అయితే నేరుగా ఇక్కడనే ఉండే అయ్యప్ప స్వామి ఆలయం దగ్గర అయితే చేసుకుంటూ అయితే వెళ్తారు ప్రతి ఒక్క స్వాములందరూ అయితే. మళ్ళీ ఈ యొక్క అయ్యప్ప స్వామి ఆలయం దగ్గరికి రాగానైతే ఇక్కడ అందరూ అయితే స్నానం ఆచరించి ఆ తర్వాత అయితే పంపకైతే వెళ్తారు. మనమైతే పమ్మ నది దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ యొక్క పమ్మ నది అనేది అయ్యప్ప స్వామి మాల ధరించిన ప్రతి ఒక్కరికి ఎంతో పవిత్రమైన ప్రదేశం. అందువల్ల అయితే ఈ యొక్క ప్రతి ఒక్క కొండకు వెళ్ళే ప్రతి ఒక్క స్వామి అయితే ఈ యొక్క నదిలో అయితే స్నానం అనుసరించి ఆ తర్వాత అయితే కొండ ఎక్కితే వెళ్తారు. నాది కూడా స్నానం అయితే అయిపోయింది. మా గురుస్వామి అయితే నా యొక్క ఇరుముడు అనేది నా తలపైన అయితే పెడుతూ ఉంటారు. ఇక్కడైతే మనమైతే ఇంకా కొండ ఎక్కుదాం పదండి. మనం అయ్యప్ప స్వామి కొండ ఎక్కడానికి కూడా మనకు 2 మార్గాలు అయితే ఉంటాయి. వాటిలో అయితే నీలిమల ట్రెడిషనల్ రోడ్డు అండ్ అదే కాకుండా స్వామి అయ్యప్పన్ రోడ్ అండి. ఈ యొక్క 2 మార్గాల్లో కానీ మన స్వామివారిని అయితే వెళ్ళి దర్శించుకోవచ్చు. చాలా మంది అయితే ఈ యొక్క ట్రెడిషనల్ రోడ్లో అయితే వెళ్తూ ఉంటారు. నేను కూడా ఇది సెకండ్ టైం కాబట్టి నేను కూడా ఈ యొక్క ట్రెడిషనల్ రోడ్లోనే వెళ్తున్నాను. అయ్యప్ప స్వామి యొక్క అసలైన పేరు శాస్తా అని అయితే పిలుస్తారండి. స్వామివారు మహాశివుడికి అలానే శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపమైన మోహినికి అయితే జన్మించారు. ఆ తర్వాత అయితే ఈ యొక్క ప్రదేశాన్ని పరిపాలించిన పందల రాజైన రాజశేఖర్కి అయితే పమ్మనది ఒడ్డున అయితే స్వామివారు అయితే దొరుకుతారు. స్వామివారు ఆ యొక్క పందల రాజు దగ్గరనైతే 12 ఏళ్ళ వయసు వచ్చేంత వరకు కూడా పెరుగుతారు. ఆ తర్వాత అయితే స్వామివారు ఈ యొక్క ప్రదేశంలో అయితే వచ్చి స్వయంభుగా అయితే వెలుస్తారు. ఈ ఆలయానికి ఇంకా ఎంతో స్థల పురాణ నిర్మాణం అన్నీ అయితే ఉన్నాయి. ఈ ఆలయం తాలూకా పూర్తి స్థల పురాణ నిర్మాణం ఆల్రెడీ మన ఛానల్లో పెట్టాము, చూడండి. ఆ వీడియో ఏమైనా చూడకుండా ఉంటే ఆ వీడియో తాలూకా లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. మనం ఇంకొక ప్రదేశానికి అయితే వెళ్దాం పదండి. మన శబరిమల యాత్రలో 6వ ప్రదేశమే కన్యాకుమారి. ఈ యొక్క కన్యాకుమారి అనేది 3 మహాసముద్రాలు సంగమించే ఒక పవిత్రమైన ప్రదేశం. అవి ఏ సముద్రాలంటే హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం, అరేబియా మహాసముద్రం. ఈ 3 మహాసముద్రాలు కలిసే ప్రదేశం కాబట్టి ఈ యొక్క ప్రదేశాన్ని త్రివేణి సంగమం అని అయితే పిలుస్తారు. ఈ యొక్క ప్రదేశంలో అయితే వేసవి కాలంలో 5 నుంచి అలానే శీతాకాలంలో 5:30 నుంచి అయితే సూర్యోదయం అయితే జరుగుతుంది. ఈ యొక్క సూర్యోదయాన్ని చూడడానికి అయితే ఇక్కడైతే పర్యాటకులు ఎంతో మంది అయితే వస్తూ ఉంటారు. అండ్ అదే కాకుండా ఈ యొక్క సముద్రం పక్కనైతే మనకు ఎంతో అద్భుతమైన అమ్మవారి ఆలయం అయితే ఉంటుంది. అది ఏ ఆలయం అంటే పార్వతీదేవి కన్యాకుమారి అనే అవతారం అయితే ఎత్తి ఈ యొక్క ప్రదేశంలో అయితే బాణాసురుని అనే రాక్షసుని అయితే సంహరించి ఇక్కడైతే అమ్మవారు స్వయంభుగా అయితే వెలిసారు. ఇక్కడ పార్వతీదేవి అమ్మవారి యొక్క విగ్రహాన్ని అయితే సాక్షాత్ అయితే పరశురాములు వారు అయితే ప్రవేశించారు. అండ్ అదే కాకుండా పరశురాములు వారే అమ్మవారికి యొక్క ఆలయాన్ని కూడా నిర్మించారు. పరశురాముల తర్వాత అయితే ఈ యొక్క ఆలయాన్ని ట్రావెన్కోర్ వాళ్ళు అయితే ఎంతగానో అభివృద్ధి చేశారు. ఈ ఆలయం అనేది
3000 సంవత్సరాల కన్నా పురాతనమైనది. ఈ ఆలయం తాలూకా పూర్తి స్థల పురాణ నిర్మాణం ఆల్రెడీ మన ఛానల్లో పెట్టాను. ఆ వీడియో చూడకుండా ఉంటే ఆ వీడియో తాలూకా లింక్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. మనం ఇంకో ప్రదేశానికి అయితే వెళ్దాం పదండి. కన్యాకుమారి తర్వాత అయితే మన 7వ ప్రదేశంగా మీరైతే అందరూ పళనికి అయితే వెళ్ళండి. పళనిలో ఉండే సుబ్రహ్మణ్య స్వామిని అయితే వెళ్ళి దర్శించుకొని అక్కడ ఉండే సుబ్రహ్మణ్య స్వామిని అయితే దర్శించుకోండి. నేనైతే దర్శించుకున్నాను కానీ వీడియో అయితే చేయలేకపోయాను. నెక్స్ట్ టైం అయితే నేను తప్పకుండా అయితే పళని గురించి అయితే ఒక పూర్తి వీడియో అయితే చేస్తాను. మన శబరిమల యాత్రలో 8వ ఆలయం శ్రీరంగం. ఈ యొక్క శ్రీరంగం అనేది వైష్ణవులకు ఎంతో పవిత్రమైన ప్రదేశం మన భారతదేశంలోనే. 8వ శతాబ్దంలో సాక్షాత్తు మహావిష్ణువు యొక్క స్వరూపమైన 12 మంది ఆళ్వార్లు గొప్పగా కీర్తించబడిన 108 వైష్ణవ దివ్యదేశాలలో ఈ యొక్క శ్రీరంగం అనేది మొట్టమొదటి ఆలయం. ఈ యొక్క ఆలయంలో శ్రీ మహావిష్ణువు రంగనాథ స్వామిగా అయితే అది శయన భంగిమలో కలిగి ఉన్న రూపంలో అయితే మనకు దర్శనం అయితే ఇస్తారు. ఈ యొక్క ఆలయంలో మన భారతదేశంలోనే ఏ ఒక్క ఆలయంలో కానీ లేదు. అది ఏంటంటే 21 గోపురాలు కలిగిన ఏకైక మహావిష్ణువు యొక్క ఆలయం. అండ్ ఎదుగున్న ఈ ఆలయం మన భారతదేశంలో అతి పెద్ద ఆలయం. ఈ యొక్క ఆలయం అనేది 156 ఎకరాల్లో అయితే నిర్మించబడింది. ఈ ఆలయం యొక్క రాజగోపురం అనేది మన ఆసియా ఖండంలోని అతి పెద్ద రాజగోపురం. ఈ యొక్క రాజగోపురం 240 అడుగులు అయితే ఉంటుంది. ఈ ఆలయం తాలూకా పూర్తి స్థల పురాణ నిర్మాణం ఇవన్నీ అయితే మీకు త్వరలో అయితే నేను ఒక ఫుల్ వీడియో అయితే చేస్తాను. ఆ వీడియో ఎవరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. శ్రీరంగం ఆలయానికి అతి సమీపంలో ఉండే మరొక అద్భుతమైన ప్రదేశం పంచభూత లింగాలలో ఒకటైన జంబుకేశ్వర ఆలయం. ఈ యొక్క ఆలయం అనేది పంచభూత లింగాలలో ఒకటి. మానవుడు జన్మించి అతను జీవితకాలం బతకాలంటే పంచభూత లింగాలు సహకరిస్తేనే అతను బతకగలడు. ఆ యొక్క పంచభూత లింగాలకి నిదర్శనంగానే వాయులింగం శ్రీకాళహస్తి, అగ్నిలింగం అరుణాచలం, ఆకాశలింగం చిదంబరం, జలలింగం జంబుకేశ్వరం, పృథ్వీలింగం ఏకాంబరనాథర్ ఆలయం. ఈ పంచభూత లింగాలలో ఒకటి ఈ యొక్క ఆలయం కూడా. మీరు శబరిమల యాత్రలో ఖచ్చితంగా అయితే ఈ యొక్క ఆలయాన్ని దర్శించుకోండి. మన శబరిమల యాత్రలో ఆఖరి ప్రదేశం అండ్ అదే కాకుండా 9వ ప్రదేశం అదేదంటే అరుణాచలం. ఈ యొక్క ఆలయం కూడా పంచభూత లింగాలలో ఒకటి. ఇక్కడైతే స్వామివారు అగ్నిలింగంగా అయితే స్వయంభుకైతే వెలిసారు. ఈ యొక్క ఆలయాన్ని మొత్తం అయితే 8వ శతాబ్దంలో చోళరాజులు అయితే నిర్మించగా వాళ్ళ తర్వాత ఈ యొక్క ఆలయాన్ని ఎంతోమంది రాజులు అయితే అభివృద్ధి చేస్తూ వచ్చారు. ఈ ఆలయంలో ఉండే రాజగోపురాలను అయితే శ్రీకృష్ణదేవరాయల కాలంలో అయితే నిర్మించబడింది. ఈ యొక్క రాజగోపురం కూడా మన భారతదేశంలో ఉండే అతిపెద్ద రాజగోపురాలలో ఒకటి. జన్మించిన ప్రతి మానవుడు వాళ్ళ యొక్క జీవితంలో ఒక్కసారైనా అరుణాచలం అయితే దర్శించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క అరుణాచలం దర్శించుకుంటే వాళ్ళ యొక్క జన్మ ధన్యమవుతుందని ఎన్నో స్థల పురాణాలు ఎంతోమంది ఋషులు మునులు వాళ్ళందరూ ఎంతోమంది అయితే చెప్పారు. ఆ అరుణాచలం యొక్క గిరి ప్రదక్షిణ చేస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది. అరుణాచలంకి సంబంధించిన పూర్తి స్థల పురాణం నిర్మాణంతో ఒక ఫుల్ వీడియో అయితే చేస్తాను. ఆ వీడియో అయితే మన ఛానల్లో అతి త్వరలో అయితే వస్తుంది. ఆ వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ యొక్క శబరిమల యాత్రలో మనం సందర్శించాల్సిన అతి ముఖ్యమైన దేవాలయాలు అనేది ఈ యొక్క అన్ని ఆలయాలు మీకు ఎందుకు ఈ యొక్క ఫుల్ వీడియో చేశానంటే మీ ఫ్రెండ్స్ కానీ లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా కానీ ఇలా ప్రైవేట్ వెహికల్స్లో కానీ వెళ్తూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకైతే షేర్ చేయండి. వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుంది వాళ్ళ యొక్క టూర్లో. ఈ యొక్క అన్ని ఆలయాల లింక్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. ఓకేనండి, ఎలా ఉంది వాటి వీడియో నచ్చిందా? నాకైతే చాలా బాగా నచ్చింది. నేను ఈ యొక్క శబరిమల యాత్రలో ఇంత అద్భుతమైన ఆలయాన్ని దర్శించుకోవడం అనేది ఓకే. మీరు కూడా కన్ఫామ్గా అయితే ఎప్పుడైనా శబరిమల యాత్ర ప్రైవేట్ వెహికల్స్లలో బస్సులో మీరు టూర్గా వెళ్ళినప్పుడైతే ఖచ్చితంగా ఈ యొక్క ఆలయాలు అనేది దర్శించుకోండి. ఓకేనా? ఈ వీడియో తర్వాత అయితే మన ఛానల్లో ఒక అద్భుతమైన వీడియో అయితే రాబోతున్నాను. అదేదో కాదు, కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని గురించి అయితే నేనైతే మీకు వీడియోస్ అయితే చేయబోతున్నాను. నెక్స్ట్ వీడియో అదే అయితే రాబోతుంది. చాలా బాగుంటుంది. ఓకేనా? ఈ వీడియోని లైక్ చేసి స్టార్ట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ యొక్క తిరుమల వీడియోస్ కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఓకేనా? అంతవరకు మీ హేమంత్ నెబుల్ వ్లాగ్స్. జై హింద్.